ఇది మా హాలత్ ఏమంటారు తెలుగులో? హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. సో నా ప్రీవియస్ వ్లాగ్లో అయితే చూసారు మేమందరం క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేసి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, క్రిస్మస్ అయిపోయిన నెక్స్ట్ డే. యాక్చువల్లీ క్రిస్మస్ అయిపోయిన తర్వాత రోజు చాలా పని అయితే ఉంది. ఇంక ఇక్కడైతే మేము ఊర్లో అందరూ కలిసి ఉన్నప్పుడు మా రొటీన్స్ ఎలా ఉంటుంది అనేసి ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నెక్స్ట్ డే చాలా పని ఉండిద్ది అనమాట, ఇంకా బట్టలు అవన్నీ. సో మేము వర్క్స్ అలా షేర్ చేసుకుంటున్నాము, అలా మేనేజ్ చేస్తాము అనేసి ఈ వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను. సో ఇంకా అదే టైంకి వాటర్ కూడా వస్తాయి అన్నమాట. సో అన్నీ నింపి పెట్టుకోవాల్సిందే. సో ఇక్కడ వదిన అండ్ అక్క వాళ్ళు అయితే ఉతుకుతూ ఉన్నారు ఇద్దరు. అండ్ ఇక్కడేమో మేము ఇద్దరం అట్లా జాడిస్తూ ఉన్నాము. అండ్ ఇంక అందరూ కలిస్తేనే అనమాట ఈ పనులు ఫాస్ట్గా అవుతాయి. సో బయట కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి కదా, ఇంకా లోపల అక్క అయితే పప్పు చేస్తుంది. మధ్యాహ్నం లంచ్లోకి కావాలి కదా, ఇంకా రైస్ పెట్టేశారు, అలాగే పప్పు అవి కూడా చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా అందరం మధ్యాహ్నం లంచ్ కూడా చేసామన్నమాట. సో అందరం కలిసి లంచ్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకున్నాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో ఈవినింగ్ అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది టీ అన్నమాట. సో ఈవినింగ్ అలా సరదాగా స్నాక్స్ తిందామనేసి బయటకు వచ్చాము. ఇంక ఇక్కడైతే పానీపూరి కనిపించింది. సో పానీపూరి చాట్ అవి అయితే తింటున్నాము. అండ్ ఇంట్లోకి కూడా తీసుకెళ్ళాం అనమాట. ఇంకా నైట్ డిన్నర్ అయిన తర్వాత ఇంకా అందరం పడుకుంటున్నాం అనమాట. సో ఇది మా హాలత్ ఏమంటారు తెలుగులో? మా పరిస్థితి. మేము ఏది లేకుంటున్నామయ్యా, అంతా పైకి పంపి చూస్తే నడుస్తుంది ఏమైంది. సో అందరు వచ్చినప్పుడు పడుకోవటానికి ఇలాగే ఉండిద్ది. అందరు రిజర్వ్ చేసేసుకుంటారు ఎవరి ప్లేసెస్ వాళ్ళు. సో ఇంకా అందరూ అయితే పడుకున్నారు, మాకు ఇంకా నిద్ర రాలేదన్నమాట. సో మేము మంచిగా టైం స్పెండ్ చేసాము. ఇక్కడైతే వదిన వాళ్ళ ఆ పిల్లలు అనమాట వీళ్ళు. ఇంకా అక్క మేమందరం మంచిగా మాట్లాడుకున్నాం. కొంతసేపు అయితే ఫొటోస్ అవి అయితే దిగాము. సో ఇంకా నైట్ మంచిగా నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇది. సో ఇక్కడైతే బ్రష్ చేస్తున్నాను నేను, మా హస్బెండ్. సో ఇంకా మార్నింగ్ ఇంకా యాజ్ యూజువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ ఆల్రెడీ రైస్ ఉందన్నమాట, దాన్ని పులిహోర అయితే చేస్తున్నాం. అండ్ అదొక్కటే సరిపోదు. సో ఇంకా సైడ్కి ఇంకా ఉప్మా కూడా చేస్తున్నారనమాట, ఉప్మా అండ్ చట్నీ. ఇంక ఇక్కడైతే నేను కొద్దిగా పులిహోర అదైతే కలుపుతున్నాను. ఇంకా అక్క అయితే ఉప్మా అయితే చేస్తున్నారు. సో ఇంకో పక్క ఉప్మా కూడా రెడీ అయిపోతా ఉంది. ఇంకా ఒక పక్క అందరూ ఫుల్ ఆకలితో ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అనమాట.
సో మార్నింగ్ ఇంకా మంచిగా బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా అండ్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. మంచిగా తింటున్నాం అనమాట ఇంకా అందరం. సో ఇంక ఇవాళ లంచ్లోకి ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ బావగారు అయితే ఫిష్ అంతా క్లీన్ చేసి కడుగుతున్నారనమాట. సో ఇంకా లంచ్లోకి ఫిష్ కర్రీ అండ్ రైస్. సో ఇంకా ఈవినింగ్ అందరూ ఫ్రెష్ అయ్యారనమాట లంచ్ చేసిన తర్వాత. సరే ఇంకా ఊర్లోకి అట్లా బయటకు వెళ్దాము, వాకింగ్ చేసినట్టు ఉండిద్ది అనేసి బయటకు అయితే వెళ్తున్నాము ఇంకా అందరం. యాక్చువల్లీ ఈ ప్లేస్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్లో అయితే ఒకసారి చూపించాను. సో ఇంకా పెద్దగా తిరగటానికి ఏమి ఉండదు అనమాట ప్లేసెస్. ఇంకా అలా బయట అట్లా పొలాలు అవి ఉంటే చూడటానికి అయితే వెళ్తాము. సో లాస్ట్ టైం ప్రీవియస్ వ్లాగ్లో కూడా చూపించా. అండ్ ఇక్కడ నుంచి సన్సెట్ చాలా బాగుండిద్ది అండ్ ఫొటోస్ తీయటానికి కూడా మంచి ప్లేస్ లాగా అనమాట. అరవచ్చుగా. Next step. Next seat. సో తర్వాత అందరం కొన్ని పిక్స్ అయితే దిగాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ మంచి వాకింగ్ లాగా అయితే అయిపోయింది. స్టేషన్ దాకా నడిచాము. ఇంక ఇక్కడ వెళ్ళేసరికి వదిన వాళ్ళ అబ్బాయికి ట్రైన్ ఉందన్నమాట. తను ఇవాళ ఊరు వెళ్ళడానికి బుక్ చేసుకున్నాము. సో బట్ ఇక్కడ ఈరోజు అన్నం కూడా తీసుకుంటా.
సో ఇంకా పక్కనే స్టేషన్ దగ్గర టీ కోసమని ఆగాము. సో ఈవినింగ్ టీ టైం అయింది కదా, ఇంకా మేమందరం చాయ్ లవర్స్ అన్నమాట, ఖచ్చితంగా టీ తాగాలి. ఇంక ఇక్కడ ఆగేసి అందరం టీ తాగుతున్నాం. టీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా టీ తాగిన తర్వాత ఆల్రెడీ చీకటి పడిపోయింది, ఇంకా ఆటో తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. సో ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఫర్దర్ వ్లాగ్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉండండి.